అమ్మ అందరికీ వందనాలమ్మా. మంచినీరా? ఓకే, ప్రార్థన చేసిన తర్వాత చేస్తాను. అమ్మ అందరూ బాగున్నారా? మరి నిన్న ఆదివారం కదా అని మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా ఆపకూడదని మరి మీ అందరికీ పనులు ఏర్పాటు చేస్తాం. అందరూ తీసుకున్నారా పనులు? ఓకే అండి. అంటే నేను లేకపోయినా పరిచయం జరగాలని ఆశ. మరి నేను బుధవారం రాజమండ్రి వెళ్తున్నాను. మరి మా చర్చిలో వాళ్ళని అడిగాను, అమ్మా 3 రోజులు ఇక్కడ రండి టిఫిన్ పెట్టడానికి అని అడిగాను. మరి ఎవరు వస్తానని చెప్పలేదు. ప్రార్థన చేస్తాను ఈ 2 రోజులుని. ఒకవేళ ఎవరన్నా వస్తే వాళ్ళు మీకు పెడతారు. లేదంటే నేను రాజమండ్రి వెళ్తాను కాబట్టి అది పర్లేదు అందరికీ. అమ్మా మరి చక్కగా ఇంకా కావలిస్తే వేస్తాను, తృప్తిగా తినండి. మరి ప్రార్థన చేసుకుందాం. సామాన్లన్నీ అయిపోయినాయి. ఇవాళ మరి కాకినాడ వెళ్ళి సామాన్లు అవి తీసుకొని రావాలి. అమ్మా మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా, నువ్వు గొప్ప దేవుడవు, మంచి దేవుడవు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. ఇదిగో ఈ బిడ్డలను మీరు ప్రేమించి సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ రోజు మరి 10 మంది వచ్చారు ప్రభా. ఈ 10 మందిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మా మధ్య నాయన తండ్రి ప్రభా, పావట ముసలయ్య గారు చెయ్యి బలహీనంగా ఉందని చెప్పారు. నేను మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో పాస్టమ్ గారిని దీవించండి. ఇదిగో ఈ పరిచయం మీరు ఆశీర్వదించండి. ఆయనకి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం దయచేసి చూపించమని, అలాగే మా మధ్య సుభాకర్ గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. సుభాకర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్య బలమును శక్తిని దయచేయండి. ఇదిగో వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ తినండి. అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఒక్క నిమిషం మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. తినండి అమ్మ. మంచినీళ్ళు వేస్తాను, తినండి.